నమస్కారం. ఈనాటి విశ్లేషణలో మిడతల గురించిన రెండు ఆసక్తికరమైన భిన్నమైన కోణాలను మనం తెలుసుకుందాం. పదండి. అసలు ఈ కీటకాలు జీవశాస్త్రపరమైన అద్భుతాలా లేక రైతుల పాలిట ఓ భయంకరమైన శాపమా? చూద్దాం. చూడండి, పచ్చటి ప్రదేశాల్లో శత్రువుల కంటపడకుండా తమ రంగులతో ఇవి ప్రకృతిలో ఎంత సులభంగా కలిసిపోతాయో గదా. ముందుగా బలమైన కాళ్లుండే ఈ కీటకాలకు మాత్రమే ఉండే ఆ ప్రత్యేకమైన భౌతిక లక్షణాలేంటో నిశితంగా గమనిద్దాం. ఇక్కడ చూడండి, తల వెనక ఉండే థొరాక్స్ అలాగే ప్రొనోటం అనే కవచం వీటి శరీర నిర్మాణంలో చాలా కీలకం. వీటి జాతులను గుర్తించేటప్పుడు నిపుణులు ముందుగా వాటి యాంటెన్నా ఇంకా కళ్లపై ఉండే ప్రత్యేకమైన రంగుల నమూనాలనే పరిశీలిస్తారు. కాస్త కిందకు చూస్తే ప్రోనోటం, పరిమాణం, వాటిపై ఉండే రంగుల నమూనాలు కూడా వీటిని గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పెద్ద మిడతలకు 2 జతల రెక్కలుంటాయి తెలుసా? అవి ఎగురుతున్నప్పుడు ఎంతో ప్రకాశవంతమైన ప్రత్యేకమైన రంగులను మనం చూడొచ్చు. ఇంకో విషయం, ఇవి అసంపూర్ణ పరివర్తన చెందుతాయి. అంటే పిల్లకీటకాలు పెద్దవాటిలాగే ఉండి క్రమంగా ఆకారాన్ని మార్చుకుంటాయన్నమాట. ఇదిగోండి, చలికాలం ప్రారంభంలో గుడ్లు పెట్టటంతో మొదలై వేసవి కల్లా ఇవి పెద్దవిగా మారే అద్భుతమైన అభివృద్ధిని మనమిక్కడ చూడవచ్చు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగేదాకా తమ ఎదుగుదలను పూర్తిగా ఆపేసి ఆ గుడ్లు డయాపాజ్ ద్వారా ప్రాణాలతో నిలుస్తాయి. గ్రేట్ కదా. ఇక గుడ్ల నుండి బయటకు రాగానే ఆ పిల్ల మిడతలు వేగంగా పెరుగుతూ ఆహారం కోసం గుంపులు గుంపులుగా బయల్దేరతాయి. సరే, ఇప్పుడు వ్యవసాయంపై అత్యధిక ప్రభావం చూపే డిఫరెన్షియల్ మిడత అనే ఒక ప్రత్యేక జాతి గురించి లోతుగా తెలుసుకుందాం. వీటిలో ఆడ మగ కీటకాల మధ్య భలే తేడా ఉంటుంది. మగవాటికంటే ఆడమిడతలు సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి. మెరిసే గోధుమ పసుపు రంగు శరీరంతో పాటు కాళ్లపై ఉండే నల్లటి హెరింగ్బోన్ నమూనాతో వీటిని మనం ఇట్టే గుర్తించవచ్చు. వీటి ఆహారపు అలవాట్లు చాలా భయంకరం. రకరకాల పంటల్ని, కలుపు మొక్కల్ని ఏమాత్రం వదలకుండా రాక్షసంగా తినేస్తాయి. విచిత్రమేంటంటే మొక్కలోని రసాయన మార్పుల వల్ల దెబ్బతిన్న వాడిపోయిన పొద్దుతిరుగుడు పువ్వులంటే వీటికి భలే ఇష్టం. నిజానికి ఒక్క మిడత కేవలం ఒకే రోజులో తన శరీర బరువులో ఏకంగా సగం పచ్చగడ్డిని లాగించేయగలదు. షాకింగ్ కదా. ఆకలితో ఉన్న మిడతల దండు ఒక మొక్కజొన్న పొలాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కేవలం 3-4 రోజులు చాలు. వీటి రాక్షస ఆకలి వల్లే ఇవి భయంకరమైన చీడపురుగులుగా మారాయి. పంటలను నాశనం చేస్తూ పశువుల మేతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అంతేకాదు, పెద్ద మిడతలు సంచారజీవులు. ఇవి సులభంగా ఒక పొలం నుండి మరో పొలానికి ఎగురుతూ విధ్వంసాన్ని వ్యాపింపచేస్తాయి. ఎంత వ్యవసాయ నష్టం కలిగించినా ఇవి స్థానిక పర్యావరణ వ్యవస్థ, ఆహారపు వలయానికి ఒక అత్యంత కీలకమైన పునాదిగా పనిచేస్తాయి. ఎందుకంటే కందిరీగల నుండి పక్షుల వరకు ఎన్నో జంతువులు, కీటకాలు తమ మనుగడ కోసం ఎక్కువగా ఈ మిడతలపైనే ఆధారపడతాయి. అలాగే ఇవి పరాన్నజీవి ఈగలకు కూడా ఆశ్రయంగా నిలుస్తూ పర్యావరణ వ్యవస్థలో తమ ప్రాముఖ్యతను మరింతగా పెంచుకుంటాయి. మరి మీరేమంటారు? మిడతలు ఆర్థిక వ్యవస్థకు పీడకలనా లేక ఇతర ప్రాణులను పోషించే ప్రకృతి అద్భుతమా? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.